హింస జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఉన్నప్పుడు హింస అంటున్నావు. నువ్వు వచ్చాక ఎన్ని హింసలు జరిగినాయి? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచి ప్రభుత్వం అని చెప్తున్నారుగా. చాలా మంచి ప్రభుత్వం. నిన్ను నరికేసినా ఇప్పుడు పొడిచేసినా నువ్వు వీడియో ఉన్నా సరే మంచి ప్రభుత్వమే. నేను పసుపు బిళ్ళలు ఎట్టుకోవాలి. పసుపు బిళ్ళలు ఎట్టుకుంటే నువ్వేం చేసినా సరే నువ్వు మంచివాడివే. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపులు అంటే నీ మీద కేసు ఉందా? ఆ కేసు మీద విచారణ చేయించుకో నీకు దమ్ముంటే. దాన్ని మూసేయమంటం ఏంటి? స్టీల్ డెవలప్మెంట్లో నీ కేసు ఉంది కదా, దాన్ని విచారణ చేయించుకో, నిర్దోచుకోరా, అప్పుడు నువ్వు ఇదవు. అంటే 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్తున్నారు. ఈడు బతుకుంటాడా? 15 సంవత్సరాల వరకు ఎవరేం చేయక్కర్లా, భగవంతుడే తీసుకెళ్తాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆడి కర్మ కాలింది, దేవుడు శిక్షించాడు అన్నాడు. కానీ నువ్వు అలిపిరిని అడ్డెట్టుకొని గెలుద్దామని చెప్పేసి నక్సలైట్లు నా మీద దాడి చేస్తున్నారని చెప్పి నీ ముందు ఓ 40 మంది లేనిదే నువ్వు బయటికి రావు. 40 మందితో నువ్వు బయటకు వస్తావు, సెక్యూరిటీ బ్లాక్ కమెంట్స్తో. నువ్వు ప్రజలనే రక్షిస్తావు, నువ్వునే రక్షించుకోలేవు. నువ్వు అంత అసమర్థ సీఎం అని నీకాడే అర్థమవుతుంది. నువ్వు రా ప్రజల్లోకి. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఎంతమంది జనాభాలోకి దమ్మున్న మగాళ్ళుగా నాయకుడిలాగా వెళ్ళి ప్రజల్ని పలకరించే విధానం కానీ ఆయన ఇది కానీ ఆయన చేసిన మేళ్ళు కానీ నిరుద్యోగులకి 3000 ఇస్తానన్నావు నెల, అంతకుముందు 2000 ఇస్తానని మోసం చేసావు, మళ్ళీ ఇప్పుడు 3000 ఇస్తానన్నావు. సంవత్సరం అయిపోయింది. 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లగా 1500 నెలలా ఇచ్చేస్తా అన్నావు. నువ్వెక్కడ? నిన్న మొన్న మనం చూస్తున్నాం, ముస్లింలకు సంబంధించి ఒక్క ఓటుకి చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను ఉంటానని చెప్పారు, నేను సపోర్ట్ ఇచ్చారంటున్నారు. మరి ముస్లింలు ఏ విధంగా చూస్తారు? ముస్లిమ్స్ని కదండి, క్రైస్తవులను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చేసేది ఏంటంటే క్రైస్తవులో ముస్లింల ఆస్తులు పెద్దగా ఏమి ఉండవు. క్రైస్తవుల ఆస్తులు కూడా లాక్కోవడానికి పెట్టిన బిల్లు ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు, మరి గతంలో ముస్లిం అన్నారు, క్రిస్టియన్ అన్నారు కదా. ఈయన సనాతన ధర్మం ఎక్కడుందంటే ఈయన ములగటాకి పాదయాత్ర చేసి నడుము నొప్పులతో వారం రోజులు ఇంట్లో పడుకున్నాడు. ఈ సనాతన ధర్మం ఆ దేవుడే కాపాడతాడు. మరి అన్ని నెలలు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు ఒక 10 రోజులు నడిచేటప్పటికే నీకు మూలపడిపోయావు. నువ్వెక్కడ? ఆయన్ని నువ్వు విమర్శిస్తావా? జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాక నువ్వు సరిపోవు, నీ కుటుంబం కూడా సరిపోదు. రాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. వాడు కాదు, ఆయన రాడు అని మనండి. వస్తాడు, వచ్చి జనాభాలో నిలుస్తాడు. మీకు తర్వాత స్థానం ఉండదు. నువ్వు అసెంబ్లీ గేట్ కాదు కదా, ఆ రోడ్లో కూడా వెళ్తా హక్కు ఉండదు పవన్ కళ్యాణ్కి. మాయ చేసి గెలవటం కాదు. అయ్యో ఆయనకి ఇచ్చాడుగా వర్మ, నీకు అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను. ఆయనకి మట్టు గుడిపోయావుగా, నువ్వు గుడిపోయావు కదా. ఇప్పుడు ఆయన రివర్స్ అవుతున్నాడు. ఆయన తప్పుకొని నీకు సీట్ ఇచ్చాడు. నువ్వు ఆయనకే న్యాయం చేయలేదు, ఇంకా ప్రజలకి ఏం న్యాయం చేస్తావు? మరి మంచి చేస్తారంటారు ఈ 4 సంవత్సరాలు. చేస్తాడు బోల్డ్ న్యాయం. తల్లికి 100 ఇచ్చేస్తున్నారు, 1500 నెలల ఆడపిల్లలకి ఇచ్చేస్తున్నారు, ఈ విద్యార్థులకి ఇచ్చేస్తున్నారు 3000 నెల. ఏంటంటే డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు మాట అండి, డబ్బులు లేవు, నేను బయట ఉండి ఏదో చెప్పేశాను, ఆమె గవర్నమెంట్లోకి వచ్చాక తెలిసింది అంటున్నాడు. ఆయన ఏమి ఇవ్వట్లేదంటే మీరేం ఇస్తున్నారని చెప్తారు. ఎవరు? ఆయన ఇస్తున్నాడా? ఆ పెన్షన్ పెంచాడు. మరి జగన్మోహన్ రెడ్డిని నువ్వు విమర్శించావు, పోరంబోకులను చేస్తున్నావు నువ్వు డబ్బులు ఇచ్చి అని. పోరంబోకులను చేశాడు, మరి ఇంకా పోరంబోకులను చేయాలని నువ్వు 4000 పెంచావు ఆ పెన్షన్కి. రోజుకు 100 రూపాయలు ఇస్తే ఆ టిఫిన్ తిని టీ తాగి ఏదో వద్దులు అని అంటే డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్కువ మీ గవర్నమెంట్లో, లేని వాడికి లేదు. డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి లేవు.